ఈరోజు నేను మీకొక బుడ్డ లయన్ కథ చెప్తా. మన బుడ్డ లయన్ మామూలు బుడ్డ లయన్ కాదు. జెన్జీ బుడ్డ లయన్. ఈ జెన్జీ బుడ్డ లయన్ రీల్స్ చూసుకుంటూ అడవిలో నుంచి బయటకొచ్చి తప్పిపోయింది. ఇలా తప్పిపోయిన ఈ బుడ్డ సింహం మన జెన్జీ లయన్ వచ్చేసి గొర్రెల మందలో కలిసిపోయింది. అది కూడా గొర్రెలతో పాటు కలిసి రీల్స్ చేసుకుంటూ హాయిగా గడుపుతుంది. అది చూసిన గొర్రెల కాపరి వాటికి లేని బాధ నాకెందుకని చెప్పేసి వాటితో పాటే పెరగనిచ్చాడు. ఈ సింహం అలాగే మన గొర్రెల మంద అన్ని కలిపి సరదాగా ఆడుకుందామని అడవికెళ్ళారు. ఇలా వెళ్ళినప్పుడు ఒక ఒరిజినల్ సింహం అయితే వచ్చింది. మన ఒరిజినల్ సింహం ఏదో ఒక గొర్రెని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి వచ్చింది. అలా అటాక్ చేద్దామని వచ్చిన మన ఒరిజినల్ సింహానికి ఒక షాక్ తగిలింది. అదే మన జెన్జీ లయన్. ఏంటి తినకుండా అక్కడేం చేస్తుంది, ఇదేదో తేడాగా ఉంది సీను అంటూ దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటా తెలుసుకుందాం అనుకుంది. అలా మెల్లగా వెళ్ళి 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 దగ్గరికి వెళ్ళగానే గొర్రెలన్నీ ఒక్కసారి పరిగెట్టాయి. అవన్నీ పరిగెట్టడం చూసిన మన జెన్జీ లైన్ కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇక మన జెన్జీ లైన్ కూడా పరిగెట్టగానే మన ఒరిజినల్ సింహం గారు జుట్టు పట్టుకొని ఆపి, ఏంటి బ్రో, ఏంటి సంగతి, నువ్వెందుకు పరిగెడుతున్నావు అని అడిగారు. మన జెన్జీ లైన్ కి అది సింహం అని తెలియక మ్యా మ్యా అని ఆన్సర్ ఇచ్చింది. ఆ ఆన్సర్ చూసిన మన ఒరిజినల్ సింహానికి కోపం వచ్చి, ఎందుకు బ్రో ఇలా చేస్తున్నావు అని అడిగింది. అది విన్న మన జెన్జీ లయన్, నేను కూడా గొర్రెనే కాబట్టి గొర్రెలాగే అరుస్తా, నువ్వు రాగానే పారిపోతా అన్నది. అది విని కోపం వచ్చిన మన ఒరిజినల్ సింహం ఇది మన వల్ల కాదని చెప్పి దాని జుట్టు పట్టుకొని పక్కనే ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. అందులో చూపించి, ఇప్పుడు చెప్పు, నువ్వు గొర్రెవో సింహానివో అని చెప్పి అడిగింది. తన రూపాన్ని తనే చూసుకున్న మన జెన్జీ లైన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదే ఆశ్చర్యంతో పాటు నేను గొర్రెని కాదు సింహాన్ని అని చెప్పి గర్జించడం మొదలు పెట్టింది.